వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను జీఎస్టీలో సర్వీస్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం వితిన్ ఏ స్టేట్లో వేరే వాళ్ళకి సర్వీస్ ఇచ్చినప్పుడు కానీ, మనం సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ, జీఎస్టీ సర్వీస్ పర్చేస్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి, జీఎస్టీ సర్వీస్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాలి, ఇన్వాయిస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. జీఎస్టీ రెగ్యులర్ డీలర్ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఎలా ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి, మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. జీఎస్టీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డీలర్సు, ఆర్సీఎం మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఏం వీడియోస్ పోస్ట్ చేశాను, అప్కమింగ్ నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు ఈజీగా రీచ్ అవుతాయి. సో నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు సర్వీస్ గురించి తెలుసుకుందాము. సో జీఎస్టీలో మనము సర్వీస్ ట్యాక్స్ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జీఎస్టీ అంటేనే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇప్పుడు మనము సర్వీస్ ఎంట్రీస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆల్రెడీ నేను F11 ఫీచర్స్ అన్ని ఎనేబుల్ చేసుకున్నాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొబైల్ రిపేర్ చార్జెస్ పెయిడ్ టు పూర్విక మొబైల్స్ ₹2000. GST rate is 12%. Create GST service tax invoice. సో మనము మొబైల్ రిపేర్ ఛార్జెస్ అనేవి పూర్విక మొబైల్స్ వాళ్ళకి పే చేస్తున్నాము. ఆ మొబైల్ సర్వీస్ ఛార్జెస్కి GST ట్యాక్స్ రేట్ అనేది 12% ఇచ్చారు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనము లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో లెడ్జర్ అనేది ఏది క్రియేట్ చేసుకోవాలంటే ఏ సర్వీస్ ట్యాక్స్ అనేది మనం పే చేస్తున్నామో, సర్వీస్ ఛార్జెస్. సో మొబైల్ సర్వీస్ ఛార్జెస్, మొబైల్ సర్వీస్ ఛార్జెస్ పెయిడ్ మనం పే చేస్తున్నాము. సో ఇది మనకి పర్చేజ్ అకౌంట్ కింద తీసుకోవాలి. మనకి ఎక్స్పెన్సెస్ కదా ఇది. సో పర్చేజ్ అకౌంట్ కింద తీసుకోవాలి. ఇన్వెంటరీ వాల్యూస్ నాట్ రిక్వైర్డ్, నో పెట్టుకోవాలి. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈస్ జిఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనము డిస్క్రిప్షన్లో HSN కోడ్లో ఏమీ రికార్డ్ చేయని అవసరం ఉండదు. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అడుగుతుంది. అంటే మనం ఇప్పుడు వితిన్ ఇయర్ స్టేట్లోనే తెలుసుకుంటున్నాం కదా. వితిన్ ఇయర్ స్టేట్లో మనం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు సర్వీస్ ట్యాక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి పర్చేజ్ ట్యాక్సబుల్ వస్తుంది మీకు. పర్చేజ్ ట్యాక్సబుల్, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇక్కడ మొబైల్ సర్వీస్ ఛార్జెస్కి GST ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుందో అంత రేట్ ఇక్కడ టైప్ చేయాలి. టోటల్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే 18%. ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 9%, స్టేట్ ట్యాక్స్ 9% డివైడ్ అవుతాయి. ఎంటర్ ప్రెస్ చేయండి. టైప్ ఆఫ్ సప్లై మనం సర్వీసెస్ తీసుకోవాలి. ఎంటర్ ఇచ్చి స్క్రీన్ సేవ్ చేయండి. తర్వాత ఆ పార్టీ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో పార్టీ నేమ్ ఏంటి, ఎవరికి పే చేస్తున్నాము, మొబైల్ రిపేర్ ఛార్జెస్ పెయిడ్ టు పూర్విక మొబైల్స్. సో పూర్విక మొబైల్స్, మొబైల్ దట్ పర్సన్ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత తను మనకి సండే క్రెడిటార్ అవుతారు. సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం స్క్రీను. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ తీసుకోవాలి. పూర్విక మొబైల్స్ GST రెగ్యులర్ డీలరా, అన్రిజిస్టర్డ్ డీలరా అని. రెగ్యులర్ డీలరు. వాళ్ళ టిన్ నెంబర్ అనేది మనం GST టిన్ అనేది టైప్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ అండ్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరు. ఆల్రెడీ మనం వీటి గురించి అంతా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము క్లియర్గా. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనము CGST SGST లెడ్జెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. CGST SGST. ఇప్పుడు ఫస్ట్ CGST లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. అండరు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ GST. ట్యాక్స్ టైపు CGST అంటే సెంట్రల్ ట్యాక్స్. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. నెక్స్ట్ SGST అండరు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ GST. SGST అంటే స్టేట్ ట్యాక్స్. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో ఇప్పుడు CGST SGST లెడ్జర్ క్రియేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ ఓచర్ స్క్రీన్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం పర్చేజ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. పర్చేజ్ ఇన్వాయిస్.
మనము ఏ సర్వీస్ ట్యాక్స్ అయితే పే చేస్తున్నామో, సర్వీస్ ట్యాక్స్ పే చేసేటప్పుడు అది మనం జీఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలంటే సర్వీసెస్కి దాన్ని మనం పర్చేస్ కిందనే తీసుకోవాలి. ఇప్పుడు మనము ఐటమ్ ఇన్వాయిస్ స్క్రీన్లో ఉన్నాము. ఈ స్క్రీన్ మోడ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే బటన్ బార్లో మీరు అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్ తీసుకోండి. సో ఇన్వాయిస్ నెంబర్ టైప్ చేసుకోండి, డేటు, పార్టీ నేమ్ అనేది తీసుకోవాలి, పూర్విక మొబైల్స్. సో ఈ స్క్రీన్లో మనం ఏమి రికార్డ్ చేయని అవసరం లేదు, Ctrl+A ప్రెస్ చేస్తే స్క్రీన్ సేవ్ అవుతుంది. ఇప్పుడు పర్టికులర్స్లో మనం ఏ ఛార్జెస్ పే చేస్తున్నాము, మొబైల్ రిపేర్ ఛార్జెస్ సెలెక్ట్ చేసుకోండి. ఎంత అమౌంట్ పే చేస్తున్నాం మనం పూర్విక మొబైల్స్ వాళ్ళకి 2000 రూపీస్ పే చేస్తున్నాం. సో 2000 రూపీస్ మొబైల్ సర్వీస్ ఛార్జెస్ మనం పే చేయాలి పూర్విక మొబైల్స్ వాళ్ళకి. ఇప్పుడు దీనికి నేను ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో సిజిఎస్టీ, ఆల్రెడీ మనం సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జెస్ క్రియేట్ చేసుకున్నాము. మనకు రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ లెడ్జెస్ డిస్ప్లే అవుతాయి, సెలెక్ట్ చేసుకోండి. సిజిఎస్టీ ఎంత ఉంది, ఎస్జిఎస్టీ ఎంత ఉంది సెలెక్ట్ చేసుకోండి. ఇలా చూడండి, ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అయింది కదా. సో మొబైల్ సర్వీస్ ఛార్జెస్ మనకి 2000 రూపీస్ ఉంది. ట్యాక్స్ మనము టోటల్ 180 రూపీస్ సిజిఎస్టీ, 180 రూపీస్ ఎస్జిఎస్టీ టోటల్ పే చేయాలి. అమౌంట్ 2360 రూపీస్ అనేది ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది మనం కలిపి వాళ్ళకి ఇస్తున్నాం. ఇలాగా మనము పర్చేస్ సర్వీస్ ఇన్వాయిస్ అనేది టాలీలో ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను సర్వీస్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ నేను సర్వీస్ ట్యాక్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాను, నేను వేరే వాళ్ళకి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ అనేది నేను రిసీవ్ చేసుకుంటున్నాను, అప్పుడు ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇక్కడ సేల్స్ ఎగ్జాంపుల్ ఉంది, సర్వీస్ సేల్స్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ట్రావెలింగ్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్, ట్రావెలింగ్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్ రూపీస్ 3000, జిఎస్టీ రేట్ ఈస్ 5%. సో నేను ట్రావెలింగ్ టికెట్స్ అనేది వాళ్ళకి సేల్ చేశాను, వాళ్ళు నాకు ట్రావెలింగ్ సర్వీస్ ఛార్జెస్ అనేది పే చేస్తున్నారు, వెంకట్ నాకు ఇస్తున్నారు. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం లెడ్జెస్ క్రియేట్ చేసుకుందాం. అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి, మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ క్రియేట్. ఫస్ట్ మనం ఏ సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటున్నామో ఆ లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో ట్రావెలింగ్ సర్వీస్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్. సో ఇప్పుడు అండర్ వచ్చి ఇది మనకి సేల్స్ అకౌంట్ కింద వస్తుంది, అండరు సేల్స్ అకౌంట్. మనం ఇన్వెంటరీ వాల్యూస్ అవసరం లేదు, ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ నో సెట్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఇస్ జిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ పెట్టండి. ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనకి సేల్స్ ట్యాక్సబుల్ కింద వస్తుంది. ఇప్పుడు సేల్స్ ట్యాక్సబుల్ అంటే ట్రావెలింగ్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్ చేసుకుంటున్నాము, అది మనకి ఇన్కమ్ కాబట్టి మనము ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే ట్రావెలింగ్కి మనం జిఎస్టీ రేట్ ఎంత పర్సెంటేజ్ వేస్తామో అది తీసుకోవాలి. టోటల్ ట్యాక్స్ 5%, ఆటోమేటిక్గా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది డివైడ్ అవుతుంది. సో టైప్ ఆఫ్ సప్లై సర్వీస్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు పర్సన్ నేమ్, సో ట్రావెలింగ్ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్డ్ ఫ్రమ్ వెంకట్. ఇప్పుడు మనం వెంకట్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. వెంకట్ అనే అతను మనకి ఇప్పుడు సండే క్రెడిటార్ డెటార్ అవుతారు, డెటార్స్ సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ టైపు అన్రిజిస్టర్డ్ తీసుకుందాం మనము. ఎంటర్ ఇచ్చి సేవ్ చేద్దాం స్క్రీన్. సో మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత మనం ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళాలి, మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ అకౌంటింగ్ ఓచరు. ఇప్పుడు మీరు బటన్ బార్లో సేల్స్ ఓచర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సేల్స్ ఓచర్లో ఫస్ట్ ఇన్వాయిస్ నెంబరు, పార్టీ నేమ్ తీసుకోండి. మనకి రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ పార్టీస్ నేమ్స్ వచ్చాయి. పార్టీ నేమ్ ఇప్పుడు వెంకట్, సో వెంకట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ స్క్రీన్ సేవ్ చేయండి, Ctrl+A. ఇప్పుడు పర్టికులర్స్లో మీరు ఏ సర్వీస్ ఛార్జెస్ రిసీవ్ చేసుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అమౌంట్ అనేది మెన్షన్ చేయండి. సో మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నాం, 3000 రూపీస్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ. ఆల్రెడీ మనం ఎస్జిఎస్టీ లెడ్జర్స్ సిజిఎస్టీ క్రియేట్ చేసుకున్నాం లెడ్జర్స్. సో మనకి రైట్ సైడ్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సిజిఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి టోటల్ ట్యాక్స్ అనేది ఇప్పుడు డిస్ప్లే అయింది, టోటల్ ఎంత ఉంది అని. సో ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి.
సో ఇలా మనము టాలీలో సర్వీస్ పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సర్వీస్ సేల్స్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఐజీఎస్టీ పర్చేజ్ సర్వీస్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, ఐజీఎస్టీ సేల్స్ సర్వీస్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.